ఆగు బంటి, అసలే కడుపులో బాలేదు. నువ్వేమో మిల్క్ షేక్ ఎంజాయ్ చేస్తున్నావు. అమ్మా నేను మిల్క్ షేకే కదా తాగుతున్నాను. నీకు మిల్క్ షేక్ కాదు, టాబ్లెట్స్ ఇప్పుడు అవసరం. మరేమో ఈ మిల్క్ షేక్ మందులా పని చేస్తుందేమో బంటికి. లేదు, వీడి కడుపు చాలా పాడయ్యింది. మిల్క్ షేక్ తీసుకుంటే ఇంకా పాడవుతుంది. మమ్మీ మీకు అర్థం కావటం లేదు. మరేమో ఈ మిల్క్ షేక్ బంటి నొప్పిని తరిమేస్తుంది. ఇందులో బోల్డు నట్స్ ఉన్నాయి. నట్స్ లేదు, హట్స్ లేదు. బంటి నట్స్ అసలు తీసుకోకూడదు. కానీ ఇందులో నట్స్ తో ఎన్నో మంచివి చాలా ఉన్నాయి. నువ్వు ఏం చెప్పినా బంటి ఇది తాగకూడదు. మమ్మీ మీకు అర్థం కావటం లేదు. నాకు అన్ని అర్థమవుతుంది. కానీ మీరు సరిగా చూడటం లేదు. చీకు, మిల్క్ షేక్ వదిలేయ్. మీ ఇద్దరి గొడవల్లో ఎవరికి మిల్క్ షేక్ దక్కలేదు. బంటి ఫోన్ తీసుకో. మీ ఇద్దరు అసలు ఒక పని కూడా కరెక్ట్ గా చెయ్యరు కదా. ప్రతిరోజు మీకోసం ఎన్ని పనులు చేస్తున్నాను, కానీ ఈ రోజు నేను కాంపిటీషన్ కి వెళ్ళాలనుకుంటున్నాను. మీ ఇద్దరు సహాయం చేయాల్సింది పోయి మీరు నాకు పనిని ఇంకా ఎక్కువ చేస్తున్నారు. నా గోరింటాకుని మీరు చెరిపేస్తున్నారు. వదిలేయండి, ఈ గోరింటాకుని కడిగేస్తాను. పోటీలోంచి నా పేరు తీసేస్తాను. మమ్మీ అలా చేయొద్దు. నేను ఇప్పుడే టీవీ ఆఫ్ చేసేస్తాను. ఏం చేయాలో మీరే చెప్పండి మమ్మీ. హాయ్, ఓ నా బర్ఫీ బంగారాన్ని చూసారా? ఎంత అందంగా ఉందో కదా. మమ్మీ చూసారా మీ బుజ్జి బర్ఫీని? మురిగ్గా ఉన్న బర్ఫీని ఇప్పుడు మంచిగా తయారు చేసాం. ఓ వారం ఏంటి కర్మ, ఏకంగా ఓ నెల వరకు స్నానం చేయించే పనే ఉండదు. అరే ఏంటిదంతా? మిమ్మల్ని ఒక్క పని చేయమంటే నాకు ఏకంగా ఇంత పని పెడతారా? అరే బర్ఫీకి స్నానం చేయించారు, కానీ ఇల్లంతా ఇంత మురికి చేసి పడేశారు. మర్యాదగా మీరిద్దరూ కలిసి ఇంటిని క్లీన్ చేయండి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడమే బాధ్యత గల పిల్లలకి అందం. ఆల్ ది బెస్ట్. కిచెన్ లో ఉన్న పాత్రలన్నీ శుభ్రం చేయాలి. రాత్రి వంట కూడా మీరే చేయాలి. అలాగే బాత్రూమ్ ని క్లీన్ చేయాలి. సరే మమ్మీ. ఓ అలాగా, అంటే మీరిద్దరూ కలిసి హారర్ సినిమా చూశారు. పిల్లలు, మిమ్మల్ని చూడకూడదని చెప్పానా లేదా? ఇలాంటి హారర్ ఫిల్మ్స్ చూడొద్దని ఎన్నిసార్లు చెప్పుంటాను. నా మాట ఎందుకని మీరు వినడం లేదు? ఇంకో 10 రోజుల పాటు మీరు రిమోట్ ని ముట్టుకోకూడదు. హే చీకు, ఈ పనంతా నీదే అయి ఉంటుంది. అవును మమ్మీ, వీడే చెప్పాడు. బంటి అబద్ధాలాడకు, నువ్వే చూడాలని ఆశపడ్డావు కదా. నేను వద్దని కూడా చెప్పాను, నువ్వు నా మాట వినలేదే. నువ్వు నీ ఫ్రెండ్స్ కు ముందు షో ఆఫ్ చేయాలని అనుకున్నావు బంటి. ఓహో అలాగా నువ్వే నన్ను రెచ్చగొట్టావు. నేను అనలేదు చీకు. మర్యాదగా ఇద్దరు నోరు ముయ్యండి. ఇప్పుడే మీ రూమ్ కి వెళ్ళి నిద్రపోండి. మీకు బొట్టు పెట్టి మరి చెప్పాలా మిస్టర్ బత్రా? నేను వద్దామని అనుకున్నాను. నాకు చాలా సేపటి నుంచి నిద్ర వస్తోంది.